సూచించుడి. యథార్థవంతుల సభలను సమాజంలోని పూర్ణంతో నేను ప్రభుత్వ స్వతంగా స్వీకరించాను. ప్రభు క్రియలు గొప్పవి, వాటి అన్వేషంగా అందరూ వాటిని సాధించి ఆయన కార్యము మహిమా ప్రభావం కలిగి ఆయన నీతి నచ్చిన నచ్చగలను. ఆయన తన ఆశ్చర్యకార్యంలో ప్రభు దయాదాక్షిణ్య పూర్ణుడు. ఆయన భయభక్తి గల వారికి ఆయన ఆహారం ఇస్తున్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకుంది. ఆయన తన ప్రజలకు అన్ని జనుల స్వాస్థ్యం అప్పగించున్నాడు. తన క్రియల మహత్యం వారికి ఎరలు చేస్తున్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాస్త్రములన్నీ నమ్మకమైనవి, అవి శాస్త్రముగా స్థాపించబడి ఉన్నవి. సత్యంతోనూ యథార్థంతో చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు మోసం కలగజేయవాడు. తన నిబంధన నిత్యముగా నిర్ణయించేవాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపైనది. యెహోవా యందు భయము జ్ఞానం నాకు మూలము. ఆయన శాసనం అనుసరించి వారందరూ మంచి ప్రవర్తన గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుతున్నది. 127 కీర్తనలో 3వ వచనం. యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన యెడల దాని కావలి కాయల వారు ఎంతో వ్యర్థమే. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడును దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలైనగా నేను ముఖ్యమును ఏర్పరచబడినదయు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుతున్నాను. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో ఏమాత్రమును సిగ్గుపడుడు అను మాట లేఖనమందు రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. సహోదరులు శిలోదాస్ గారు ప్రార్థన చేస్తారు. మాలే విజయరాజు భార్య, కుమారుడు, కుమార్తె. విజయరాజు. ప్రేమగల తండ్రి ప్రభువా, మమ్మల్ని కనికరించి కాపాడుతున్న దేవా, మీ స్తోత్రమైన మీ కృప జాలి కరుణామయం చేస్తుగా నడిపించిన దేవా, సమస్తను మీరు వాక్చేత సృష్టించారు. మానవునైతే మీ యొక్క స్వరూపం చేసి జీవించే భాషను బట్టి మీకు భూమిని నిందించడానికి అంటున్నాను. మాలే జనార్దన్ గారు కుమారుడు విజయరాజు మరి సత్యమని వారికి ఇచ్చిన కుమారుడు కుమార్తెను ఆశీర్వదించి వారు కష్టాలు చేస్తున్న ఉండి మరి ఇల్లు కట్టుకుంటుండగా ప్రతి అవసరం చూస్తున్నాను. ఇంటి వారందరూ సంపూర్ణంగా నేను అంబరించకు సహాయం చేసుకోవస్తున్నాను. కట్టువారు కూడా జాగ్రత్తగా కట్టుకోవాలని మీరే సహాయం చేసుకోవస్తున్నాను. ప్రతి అవసరం మీ గుప్పులు ఇప్పి సహాయం చేసి మరి వర్షాకాలం రాకముందే గృహము ప్రయాణాలకు సహాయం చేసుకోబోతున్నాను. నీకు వాక్యానుసారముగా జపచేయను ఈ సేవలో కూడా విజయరాజు తోడ్పడినట్టు సహాయం చేసుకోవచ్చు. వెనకములు త్వరగా రానున్న యేసుక్రీస్తు ప్రభు నామముకే తెలుసుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నాము. ఆమేన్. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. మా ప్రియులు మరి మాలే జనార్దన్ రావు గారు భార్యను బట్టి మీకు స్తోత్రములు.
కుమార్తెలు వారి భర్తలు వారి సంతానం, అలాగే పెద్ద కుమారుడు ఆయన భార్య కుమారుడు కుమార్తెలు బట్టి మీకు స్తోత్రములు. గృహము విత్తము ఇతరులు ఇచ్చి స్వాస్థ్యము గనక ఇదిగో ఈ స్థలములో నూతనంగా ఇల్లు కట్టబడుతుండగా మీ కృపను దయచేయండి. పనివారిని కాంట్రాక్టర్ను మీరు దీవించండి. చక్కగా కట్టున్నట్లుగా మీ కృపను దయచేయండి. నైనా సమస్తమును మీరు సమకూర్చండి. కళ్ళు విషయములు, ఇనుము విషయములు, కంకర, అలాగే ఇసుక, సమస్తమైన విషయాలలో మీరు మహిమ పొందండి. అద్భుతముగా కట్టబడినట్లుగా మీ కృపను దయచేయండి. నేను ప్రతి అక్కర తీర్చండి. శుభమని చెప్పి వెళ్తున్న మా ప్రయాణమును ఇక్కడ జరగబోయే ప్రతి పనిలో మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. Bisa.